ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనస్సులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో పలు అంశాలను ప్రస్తావించారు. వ్యాక్సినేషన్ 100 కోట్లు దాటిన సందర్భంగా దేశ ప్రజలకు అభినందనలను తెలిపారు. టీకాకరణకు నిరంతరం కృషి చేసిన ఆరోగ్య సిబ్బందిని ప్రశంసించారు. ఈ నెల 31వ తేదీ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, జాతీయ ఐక్యతా దినోత్సవ ప్రాముఖ్యతను ప్రధాని వివరించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న పోటీలలో పాల్గొనాలన్నారు. ఐక్యరాజ్య సమితి ఆవిర్భావ దినోత్సవ విశిష్టతను తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్ద ఎత్తున వినియోగించుకోవాలన్న ప్రధాని డ్రోన్ టెక్నాలజీలో భారత్ అగ్రదేశంగా నిలవాలని ఆకాంక్షించారు. స్వచ్ఛ భారత్ అభియాన్ను క్షేత్రస్థాయిలో అమలు చేసి పలు గ్రామాలు సాధించిన ప్రగతిని వివరించారు. రానున్న పండుగల నేపథ్యంలో వోకల్ ఫర్ లోకల్కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రధాని మన్ కీ బాత్కి సంబంధించిన మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో పలు అంశాలను ప్రస్తావించారు. 100 కోట్ల వ్యాక్సినేషన్ డోసులు పూర్తి చేసిన సందర్భంగా ప్రతి భారతీయుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానంటూ తన మన్ కీ బాత్ ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని టీకాకరణ కార్యక్రమం విజయవంతం కావడం భారతదేశ సామర్థ్యాన్ని, సబ్కా ప్రయాస్ మంత్ర శక్తిని చాటి చెప్పిందని అన్నారు. 100 కోట్ల వ్యాక్సినేషన్లు అందించడం ఎందరికో ప్రేరణ కలిగించిందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఆరోగ్య కార్యకర్తల కఠోర శ్రమ, దృఢ నిశ్చయం ఉందని అన్నారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూనే ఎక్కువ మందికి వ్యాక్సిన్ సురక్ష కవచాన్ని అందించారని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లలో వ్యాక్సినేషన్ 100% పూర్తి చేసుకుందని పేర్కొంటూ ఉత్తరాఖండ్కు చెందిన ఏఎన్ఎంతో ప్రధాని మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకున్నారు. వ్యాక్సిన్ అందించే సమయంలో వారు ఎదుర్కొన్న సవాళ్లను, వారి దృఢ లక్ష్యాన్ని దేశ ప్రజలకు వారి ద్వారానే ప్రధాని మాట్లాడిచ్చారు. मेरे प्यारे देशवासियों, आप सभी को नमस्कार, कोटि कोटि नमस्कार। और मैं कोटि कोटि नमस्कार इसलिए भी कह रहा हूं कि 100 करोड़ वैक्सीन डोज के बाद आज देश नए उत्साह, नई ऊर्जा से आगे बढ़ रहा है। हमारे वैक्सीन कार्यक्रम की सफलता भारत के सामर्थ्य को दिखाती है, सबके प्रयास के मंत्र की शक्ति को दिखाती है। साथियों, 100 करोड़ वैक्सीन डोज का आंकड़ा बहुत बड़ा जरूर है, लेकिन इससे लाखों छोटी छोटी प्रेरक और गर्व से भर देने वाली अनेक अनुभव, अनेक उदाहरण जुड़े हुए हैं। मैं जानता था कि हमारे हेल्थ केयर वर्कर्स देशवासियों के टीकाकरण में कोई कोर कसर नहीं छोड़ेंगे। हमारे स्वास्थ्य कर्मियों ने अपने अथक परिश्रम और संकल्प से एक नई मिसाल पेश की। उन्होंने इनोवेशन के साथ अपने दृढ़ निश्चय से मानवता की सेवा का एक नया मानदंड स्थापित किया। ఈ నెల 31వ తేదీ సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. ఐకమత్యపు సందేశాన్నిచ్చే ఏదో ఒక పనిలో మనం తప్పక పాల్గొనడం అందరి కర్తవ్యమని అన్నారు. గుజరాత్లోని కచ్కు చెందిన లఖ్పత్ ఖిల్లా నుంచి సర్దార్ పటేల్ ఐక్యతా విగ్రహం వరకు జరిగిన బైక్ ర్యాలీ గురించి ప్రస్తావించిన ప్రధాని వారికి సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు. జమ్మూ కాశ్మీర్కు చెందిన మహిళలు త్రివర్ణ పతాకాలను తయారు చేస్తూ వారి దేశభక్తిని చాటుతున్నారని ప్రశంసించిన ప్రధాని భారతదేశ ఐక్యమత్యం కోసం ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనిని తప్పకుండా చేయాలని సూచించారు. అలా చేయడం వల్ల మనసుకు ఎంతో సంతృప్తి కలుగుతుందని అన్నారు. మన ఐక్యమత్య కృషి ద్వారానే దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లగలమని సర్దార్ వల్లభభాయ్ పటేల్ చెప్పిన మాటలను ప్రధాని గుర్తు చేశారు. साथियों, 31 अक्टूबर को हम राष्ट्रीय एकता दिवस के रूप में मनाते हैं। हम सभी का दायित्व है कि हम एकता का संदेश देने वाली किसी न किसी गतिविधि से जरूर जुड़े। आपने देखा होगा, हाल ही में गुजरात पुलिस ने कच्छ के लखपत किले से स्टैच्यू ऑफ यूनिटी तक बाइक रैली निकाली है। जम्मू कश्मीर के ही कुपवाड़ा जिले की कई बहनों के बारे में भी मुझे पता चला है। ये बहनें कश्मीर में सेना और सरकारी दफ्तरों के लिए तिरंगा सिलने का काम कर रही हैं। ये काम देशभक्ति की भावना से भरा हुआ है। साथियों, सरदार साहब कहते थे कि हम अपने एकजुट उद्यम से ही देश को
नई महान ऊंचाइयों तक पहुंचा सकते हैं। अगर हम में एकता नहीं हुई तो हम खुद को नई नई विपदाओं में फंसा देंगे। यानी राष्ट्रीय एकता है तो ऊंचाई है, వికాస్ है। దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుగుతున్నాయని, ఈ మహోత్సవాలను మన కళలు, సంస్కృతి, పాటలు, సంగీతం తాలూకా అంశాలతో నింపాలని అన్నారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ దేశభక్తి గీతాలతో నిండిన ఒక పోటీని నిర్వహిస్తుందని, మన యువత కూడా దేశభక్తి గీతాలను రచించి ఈ పోటీకి మరింత శక్తినివ్వాలన్నారు. ఈ దేశభక్తి గీతాలు ఏ భాషలోనైనా ఉండవచ్చునని, దేశానికి చెందిన నూతన ఆలోచనలను దర్శింపచేసేలాగా ఈ గీతాలు ఉండాలని అన్నారు. దేశ వర్తమాన విషయాల నుంచి ప్రేరణ తీసుకుని భవిష్యత్తు కోసం సంకల్పాలను నిశ్చయించుకునేలా ఉండాలని అన్నారు. అలాగే ఆజాదీ కా అమృత్ మహోత్సవాలలో ముగ్గుల పోటీలను కూడా చేర్చనున్నట్లు ప్రధాని వెల్లడించారు. అలాగే జోల పాటలను కూడా రాయాలని, అవి 21వ శతాబ్దపు భారతీయ కళల సందర్శనగా ఉండాలని అన్నారు. ఈ 3 పోటీలు ఈ నెల 31 నుంచి ప్రారంభమవుతున్నాయని చెప్పారు. ఇదే సందర్భంగా నవంబర్ 15వ తేదీన భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆయన పోరాట పటిమను మన్ కీ బాత్ లో ప్రధాని వివరించారు. अमृत महोत्सव में भी अपनी कला, संस्कृति, गीत, संगीत के रंग अवश्य भरने चाहिए। देशभक्ति के गीतों से जुड़ी प्रतियोगिता, आजादी की लड़ाई में अलग अलग भाषा बोली में देशभक्ति के गीतों और भजनों ने पूरे देश को एकजुट किया था। अब अमृतकाल में हमारे युवा देशभक्ति के ऐसे ही गीत लिखकर इस आयोजन में और ऊर्जा भर सकते हैं। देशभक्ति के गीत मातृभाषा में हो सकते हैं, राष्ट्रभाषा में हो सकते हैं और अंग्रेजी में भी लिखे जा सकते हैं। लेकिन ये जरूरी है कि ये रचनाएं नए भारत की नई सोच वाली हो। साथियों, ऐसे ही मन की बात के एक श्रोता ने सुझाव दिया है कि अमृत महोत्सव को रंगोली कला से भी जोड़ा जाना चाहिए। हमारे यहाँ रंगोली के जरिए त्योहारों में रंग भरने की परंपरा तो सदियों से है। साथियों, ये तीनों प्रतियोगिताएं 31 अक्टूबर को सरदार साहब की जयंती से शुरू होने जा रही हैं। आने वाले दिनों में संस्कृति मंत्रालय इससे जुड़ी सारी जानकारी देगा। అక్టోబర్ 24వ తేదీ ఐక్యరాజ్య సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్య సమితి స్థాపించినప్పటి నుంచి భారతదేశం భాగంగా ఉన్న అంశాలకు సంబంధించిన విశేషాలను ప్రధాని వివరించారు. ఈ సందర్భంగా అటల్ బిహారీ వాజ్పేయి 1977లో ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించి చరిత్ర సృష్టించారని, అటల్ బిహారీ వాజ్పేయి శక్తివంతమైన గళాన్ని మన్ కీ బాత్ లో శ్రోతలకు ప్రధాని వినిపించారు. सुनिए अटल जी की ओजस्वी आवाज। यहां मैं राष्ट्रों की सत्ता और महत्ता के बारे में नहीं सोच रहा हूं। आम आदमी की प्रतिष्ठा और प्रगति मेरे लिए कहीं अधिक महत्व रखती है। अंततः हमारी सफलताएं और असफलताएं केवल एक ही मापदंड से नापी जानी चाहिए कि क्या हम पूरे मानव समाज, वस्तुतः हर नर, नारी और बालक के लिए न्याय और गरिमा की आश्वस्ति देने में प्रयत्नशील हैं। అక్టోబర్ 21వ తేదీన పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకుని వారి త్యాగాలను స్మరించుకుంటూనే వారి కుటుంబాలను కూడా గుర్తు చేసుకుంటున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. ఒకప్పుడు పోలీస్ సైన్యంలో ఉద్యోగాలు కేవలం పురుషులు మాత్రమే చేసేవారని, ప్రస్తుతం సైన్యంలో మహిళల సంఖ్య పెరిగిందని అన్నారు. అలాగే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సులకు కూడా మహిళల సంఖ్య రెట్టింపైందని అన్నారు. మహిళా పోలీసులు దేశంలో లక్షలాది మంది మహిళలకు ఆదర్శంగా మారుతున్నారని అన్నారు. పాఠశాలలు తెరిచిన తరువాత మహిళా పోలీసులు వారి వారి ప్రాంతాలలో పాఠశాలలను సందర్శించి అక్కడి బాలికలతో మాట్లాడాలని ప్రధాని కోరారు. దీని వలన పోలీసులపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని అన్నారు. मेरे प्यारे देशवासियों, अभी कुछ दिन पहले ही 21 अक्टूबर को हमने पुलिस स्मृति दिवस मनाया है। पुलिस के जिन साथियों ने देश सेवा में अपने प्राण न्यौछावर किए हैं, इस दिन हम उन्हें विशेष तौर पर याद करते हैं। मैं आज अपने इन पुलिस कर्मियों के साथ ही उनके परिवारों को भी याद करना चाहूंगा। पहले धारणा बन गई थी कि सेना और पुलिस जैसी सेवा केवल पुरुषों के लिए ही होती है, लेकिन आज ऐसा नहीं है। ब्यूरो ऑफ पुलिस रिसर्च एंड डेवलपमेंट के आंकड़े बताते हैं कि पिछले कुछ वर्षों में महिला पुलिस कर्मियों की संख्या डबल हो गई है, दोगुनी हो गई है। मैं महिला पुलिस कर्मियों से अनुरोध करना चाहूंगा कि वे स्कूलों के खुलने के बाद
अपने क्षेत्रों के स्कूलों में विजिट करें, वहां बच्चियों से बात करें। मुझे विश्वास है कि इस बातचीत से हमारी नई पीढ़ी को एक नई दिशा मिलेगी। यही नहीं, इससे पुलिस पर जनता का विश्वास भी बढ़ेगा। దేశంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని యువత అందిపుచ్చుకోవాలన్న ప్రధాని డ్రోన్ సాంకేతికలను ప్రాధాన్యతను వివరించారు. ఇటీవల కాలంలో వ్యవసాయ రంగంలోనూ కోవిడ్ వ్యాక్సినేషన్ డోసులను అందించడంలోనూ డ్రోన్లు ఎలాంటి కీలక పాత్రను పోషించాయో ప్రధాని వివరించారు. డ్రోన్ టెక్నాలజీలో భారత్ అగ్రగామిగా మారాలని, ఇందుకు అవసరమైన ప్రయత్నాలను ప్రభుత్వం చేస్తుందని, డ్రోన్ పాలసీ వచ్చిన తర్వాత లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి దేశ యువత ముందుకు రావాలని ప్రధాని కోరారు. ఇదే సందర్భంలో స్వచ్ఛ భారత్ అభియాన్ గ్రామీణ ప్రాంతాల్లో ఎలా విజయవంతమైందో ప్రధాని వివరించారు. ప్రతి పౌరుడు పరిశుభ్రతను బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. వచ్చే పండుగల సందర్భంగా స్థానిక ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని కోరారు. దీనివలన చేతి పనుల వారికి, నేత పని వారి ఇళ్లల్లో వెలుగులు నిండుతాయని అన్నారు. వోకల్ ఫర్ లోకల్ మరింత బలపడుతుందని ప్రధాని ఆకాంక్షించారు. స్థానిక ఉత్పత్తులను కొని వారి వివరాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని ప్రధాని సూచించారు. हमारे देश, विशेषकर हमारे युवाओं और छोटे छोटे बच्चों तक की कल्पनाओं में छाया हुआ है। ये विषय है ड्रोन का, ड्रोन टेक्नोलॉजी का। कुछ साल पहले तक जब कहीं ड्रोन का नाम आता था तो लोगों के मन में पहला भाव क्या आता था? सेना का, हथियारों का, युद्ध का। लेकिन आज हमारे यहाँ कोई शादी बारात या फंक्शन होता है तो हम ड्रोन से फोटो और वीडियो बनाते हुए देखते हैं। ड्रोन का दायरा, उसकी ताकत सिर्फ इतनी ही नहीं है। भारत दुनिया के उन पहले देशों में से है जो ड्रोन की मदद से अपने गांव में जमीन के डिजिटल रिकॉर्ड तैयार कर रहा है। भारत ड्रोन का इस्तेमाल ट्रांसपोर्टेशन के लिए करने पर बहुत व्यापक तरीके से काम कर रहा है। स्वच्छता को हर दिन की आदत बना ले तो पूरा देश स्वच्छ हो जाएगा। मुझे प्रभा जी की बात बहुत पसंद आई। वाकई जहां सफाई है वहां स्वास्थ्य है, जहां स्वास्थ्य है वहां सामर्थ्य है, और जहां सामर्थ्य है वहां समृद्धि है। इसलिए तो देश स्वच्छ भारत अभियान पर इतना जोर दे रहा है। मेरे प्यारे देशवासियों, अक्टूबर का पूरा महीना ही त्योहारों के रंगों में रंगा रहा है और अब से कुछ दिन बाद दिवाली तो आ ही रही है। दिवाली, उसके बाद फिर गोवर्धन पूजा, फिर भाई दूज, ये 3 त्योहार तो होंगे ही होंगे। इसी दौरान छठ पूजा भी होगी। नवंबर में ही गुरु नानक देव जी की जयंती भी है। इतने त्योहार एक साथ होते हैं तो उनकी तैयारियां भी काफी पहले से शुरू हो जाती हैं। आप सब भी अभी से खरीदारी का प्लान करने लगे होंगे, लेकिन आपको याद है ना, खरीदारी मतलब वोकल फॉर लोकल। आप लोकल खरीदेंगे तो आपका त्योहार भी रोशन होगा और किसी गरीब भाई बहन, किसी कारीगर, किसी बुनकर के घर में भी रोशनी आएगी। आप सभी का बहुत बहुत धन्यवाद। नमस्कार।